పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పంపి పహల్గాం ఉగ్రదాడి చేయించింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ వెన్నువిరిచినంత పనిచేసింది భారత్. ఎయిర్ బేస్లతో పాటు యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. అప్పటి వరకు అణుబూచితో బ్లాక్మెయిల్ చేసిన పాకిస్తాన్ దాడులు మొదలవగానే మన కాళ్ల ముందు మోకరిల్లింది. కాల్పుల విరమణ కోసం వేడుకుంది. పాక్ మాట మనం వినం, అందుకే అమెరికాతోనూ చెప్పించింది. పాకిస్తాన్ ఎంతటి అవకాశవాదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. భారత్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తున్న పాకిస్తాన్ 2 రోజులు పోయాక కుక్కతోక వంకరని నిరూపిస్తుంది. భారత్ దాడులో ఉగ్రవాదులు చనిపోతే వాళ్లకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తుంది. పాక్ బుద్ధి మారలేదని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి? అందుకే దౌత్య వ్యూహంతో పాక్ను ఏకాకిని చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది భారత్. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా పాకిస్తాన్ మనతో నెగ్గుకు రాలేదు. ఈ మాట చెప్పడానికి 1 కాదు 2 కాదు 100కు పైగా కారణాలున్నాయి. మొదటిది, పాకిస్తాన్కు క్రమశిక్షణ లేదు. ప్రజలకు తినడానికి తిండి దొరకడం లేదు. కానీ ఎరువు తెచ్చుకున్న ఆయుధాలను చూసి నేతలు విర్రవీగారు. స్వశక్తితో సమకూర్చుకున్న ఆయుధం మచ్చుకొక్కటైనా లేదు వాళ్ళకి. జనాభా పరంగా చూసినా అదే పరిస్థితి. పాకిస్తాన్ మొత్తం జనాభా కంటే భారత్లో ఉన్న ముస్లిం జనాభాయే ఎక్కువ. మరి పాకిస్తాన్ చెబుతున్నదేంటి? భారత్ను కష్టపెట్టి ఎవరిని మెప్పించాలని చూస్తోంది? భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తామే యుద్ధాన్ని ఆపామని అమెరికా గొప్పగా చెప్పుకుంది. అయితే పాకిస్తాన్ అవకాశవాదానికి ఇది ఒక ఉదాహరణని విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్కు అమెరికా మద్దతున్నంత వరకు భారత్ సార్వభౌమత్వానికి ముప్పే అనే వాదనలు మొదలయ్యాయి. దీంతో అమెరికా మాట మార్చింది. పాక్కు తమ మద్దతు లేదని, శాంతి స్థాపనే తమ లక్ష్యమని వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. మరోవైపు ఎవరో చెప్పారని కాల్పులు ఆపలేదని స్పష్టం చేసింది భారత్. అవును, జాతీయ భద్రతతో పాటు ఆర్థిక అంశాలను కూడా భారత్ పరిగణలోకి తీసుకుంది. అందుకే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం వేడుకున్నప్పుడు సరే అంది. ఇక్కడ పాకిస్తాన్పై కనికరం కంటే మన ప్రయోజనాలకు నష్టం జరగకూడదనే దూరదృష్టి ఉంది. పాకిస్తాన్తో దీర్ఘకాలిక యుద్ధం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు ముఖ్యమనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. అంతేకాదు, యుద్ధం వల్ల మనకు కూడా ఎంతో కొంత నష్టం జరుగుతుంది. రక్షణ కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే మన ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండకూడదనే యుద్ధానికి విరామం ప్రకటించింది భారత్. పాకిస్తాన్తో పోల్చుకుంటే పారిశ్రామికంగా మనం ఎంతో అభివృద్ధి చెందాం. దేశంలో 55 కోట్ల యువ జనాభా మనకు పెద్ద వరం. ఇది పాకిస్తాన్ మొత్తం జనాభాకు రెట్టింపు. అంటే వర్క్ ఫోర్స్లో మనకు పాకిస్తాన్ ఏమాత్రం పోలిక కాదు. ఇక అంతర్జాతీయ భాగస్వామ్యంలోనూ భారత్ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుంది. సీజ్ ఫైర్కు అంగీకరించినంత మాత్రాన ఉగ్రవాదంపై మన యుద్ధం ఆపేసినట్టు కాదు. ఉగ్రవాదంతో పాటు దాన్ని పెంచి పోషించే వాళ్లను ఒకే ఘటన కడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే వాళ్లకు సహకరించే వాళ్ళ ఆర్థికంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ను ప్రపంచం బాయ్కాట్ చేసేలా, దానితో అన్ని సంబంధాలు తెంచుకునేలా భారత్ చర్యలు చేపడుతుంది. మన స్థూల జాతీయోత్పత్తి జీడీపీ $4.19 ట్రిలియన్. 2027 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది. 2025 నాటికి మన జీడీపీ 6.2% పెరుగుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అంచనా వేసింది. మరి పాకిస్తాన్ ఎక్కడుంది అంటే 3% దగ్గర ఆగిపోయింది. 2047 నాటికి మన జీడీపీ $30 ట్రిలియన్ దాటనుంది. మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే మాత్రం ఎక్కడ వేసిన గొంగళే అక్కడే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినంతకాలం పాకిస్తాన్ ఎప్పటికీ సుస్థిరతను సాధించలేదు. మన దగ్గర $620 బిలియన్ విదేశీ మారక నిల్వలున్నాయి. అంటే 11 నెలల దిగుమతులకు సరిపడా నిధులున్నాయి. మరి పాకిస్తాన్ పరిస్థితి? వాళ్ళ దగ్గర $15 బిలియన్ ఉన్నాయి. అంటే 3 నెలల దిగుమతులకు సరిపోతాయి. 2005లో మన ఎగుమతులు 1.2% ఉంటే 2023 నాటికి 2.4%కి పెరిగాయి. పాకిస్తాన్ ఎగుమతులు 0.12% దగ్గర ఆగిపోయాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ది 63వ ర్యాంకు. మన దేశంలో గల 1,00,000కు పైగా స్టార్టప్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నాయి. 115కు పైగా యూనికార్న్ సంస్థలు మెరుగైన ఫలితాలతో దూసుకెళ్తున్నాయి. ఈ విషయంలో పాకిస్తాన్ చాలా వెనుకబడి ఉంది. ఓ రకంగా మనతో పాకిస్తాన్కి ఏమాత్రం అసలు పోలికే లేదు. బయట నుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్ల మనం కాల్పుల విరమణకు అంగీకరించామంటే కానే కాదనే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం రక్షణ పరంగా భారత్ ఎవరిపైన ఆధారపడడం లేదు. కొన్ని ఆయుధాలను స్వతహాగా అభివృద్ధి చేస్తోంది.
ఇంకొన్ని ఆయుధాలు, రక్షణ వ్యవస్థలను ఇతర దేశాలతో కలిసి అభివృద్ధి చేస్తోంది. ఇందులో రష్యా, జపాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలున్నాయి. విద్యుత్ రంగంలోనూ భారత్ అనూహ్య రీతిలో పురోగతి సాధిస్తోంది. ప్రపంచంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేసే దేశాల్లో మనది 3వ స్థానం. మన దగ్గర వ్యూహాత్మక చమురు నిల్వలున్నాయి. ఇక యూపీఐ, ఆధార్ మన ఆర్థిక సంక్షేమ రంగాల్లో మైలురాళ్లు. పహల్గాంలో సామాన్యుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపితే ఏదో ఘనత సాధించినట్టు ప్రవర్తించింది పాకిస్తాన్. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పైగా బాధితులతో మిమ్మల్ని చంపం, ఎందుకంటే మీరెళ్ళి మీ మోడీకి చెప్పాలి కదా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు ఉగ్రవాదులు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కానీ మోడీ ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు చర్యలకు దిగలేదు. ముందుగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది భారత్. దీంతో పాక్ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. మీరు నీళ్లాపితే మేము రక్తాన్ని ఏరులై పారిస్తామన్నారు. అణుబూచుని చూపి బ్లాక్మెయిల్ చేయబోయారు. కానీ భారత్ ఎక్కడా తొణకలేదు, బెణకలేదు. సరిహద్దుల్లో పరిస్థితులను ప్రధాని మోదీ స్వయంగా సమీక్షించారు. పాకిస్తాన్ యుద్ధానికి తెగబడగా సన్నద్ధంగా ఉన్నామా అని 1కి 2 సార్లు సరిచూసుకున్నారు. ఇది పాకిస్తాన్కు మింగుడు పడలేదు. భారత్ ఏదో చేయబోతోందనే భయం పాకిస్తాన్ వెనులో మొదలైంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఉగ్రవాదుల్ని మరో చోటుకు తరలించింది. కానీ పాకిస్తాన్ ప్రతి అడుగును గమనిస్తూనే ఉంది భారత్. ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా శాటిలైట్లతో తాజా సమాచారాన్ని సేకరిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూనే ఉంది. సరిగ్గా 2 వారాల తర్వాత శత్రువు ఆదమర్చున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది భారత్. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్ భూభాగంలో లక్ష్యాలను దాడులు చేసింది. దెబ్బ తగిలాక పాక్ రెచ్చిపోయింది. భారత్పై యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిసైళ్లతో దాడికి ప్రయత్నించి పెద్ద తప్పు చేసింది. దీనికి ప్రతిగా గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి మన సత్తా ఏమిటో చూపించాం. యుద్ధం కొనసాగితే జరగబోయే నష్టం అప్పటికి గానీ పాకిస్తాన్కు అర్థం కాలేదు. పైగా టర్కీ తప్ప ఎవరూ సాయం చేయలేదు. చైనా నుంచి సమకూర్చుకున్న ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు ఆటబొమ్మలని తేలిపోయింది. ఇక అమెరికా ఇచ్చిన F-16 యుద్ధ విమానాన్ని సైతం భారత్ కూల్చివేయడంతో పాకిస్తాన్కు కంగారు మొదలైంది.